హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే లాక్మే పీచ్ మిల్క్ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ క్రీమ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇంకా అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవడం వల్ల ఎవరెవరికి బెనిఫిట్ అనే దాని గురించి అయితే వీడియోలో చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి. ఈ రోజు ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, లాక్మే పీచ్ మిల్క్ ఇది ఈ రకంగానైతే ఉంటుంది. దీని ప్యాకేజింగ్ పెద్ద కాస్ట్ ఏం కాదండి, 59 రూపీస్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులోని 25 grams అయితే ఉంటుందన్నమాట. లోపల ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగానూ ఒక సీల్ అయితే వస్తుందన్నమాట. చేసినట్లయితే మనకి ఈ రకంగాను క్రీమ్ అయితే కనిపిస్తుందండి. వైట్ కలర్ క్రీమ్ అనమాట. ఇంట్లోని మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మన స్కిన్ డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. సో ఈ రకంగానైతే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఫేస్ కి ఇంకా అలాగే నెక్ ఏరియాకి కూడా అప్లై చేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. అది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ గో ఫర్ యువర్ మేకప్. ఈ రకంగానైతే దీన్ని యూజ్ చేసుకోవాలి. దీని నుంచి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి. పీచ్ మిల్క్ అన్నారు కదా, ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అని అంటే డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మనకి ఏమాత్రం స్టిక్కీనెస్ అనేది ఉండదు. చాలా లైట్ అనమాట, స్టిక్కీనెస్ అనిపించదు. అండ్ అలాగే ఎవరికైనా కూడా సూట్ అవుతుంది. ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఏమైనా మాయిశ్చరైజర్లు రాసుకోవాలంటే చాలా భయం వేసేస్తుంటది. ఏంటంటే బయటకు వెళ్ళేసరికి ఇంకొంచెం ఆయిలీగా తయారవుతుంది ఫేసు అని చెప్పేసి ఇవి రాసుకుంటే హెవీనెస్ అనేది వస్తుంది అనమాట మాకు. అందుకని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇది మటుకు అలా కాదండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది. సో మీకు ఆ డ్రైనెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ ఇందులోని మనకి పీచ్ మిల్క్ తో పాటుగాను లిక్వరైజ్ ఉంది, విటమిన్ ఈ ఉంది. సో దానివల్ల మనకి మంచి గ్లోన్ కూడా ఇస్తుంది, స్కిన్ ని ప్యాంపర్ చేస్తుంది అని చెప్తున్నారండి. ఈ వీడియోలోని దీని గురించి పూర్తిగా వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. అయితే ఆగండి, వీడియో అయితే అయిపోలేదు. ఈరోజు వరలక్ష్మి రథం ప్రతి ఒక్కరు కూడాను ఇంట్లోని అన్ని రకాల పిండి వంటలు అన్ని కూడా చేస్తూ అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతూ ఉంటారు. ఈ నైవేద్యాలు పెట్టేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీనే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎక్కువ చేసుకొని ఎవరికి ఇవ్వకుండా మనమే తినలేక అవి ఫ్రిడ్జ్ లో పెట్టి దాచుకొని 2-3 రోజులు అయిన తర్వాత తినడమో, లేదంటే పారేయడమో, లేదంటే పని మనుషులకి ఇచ్చేయడమో చేసే కన్నా మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకే చేసుకొని చక్కగా ఇంటిల్లో పాతి కడుపు నిండేటట్టు తింటే చాలండి. వేస్ట్ అనేది చేయకండి ఫుడ్ ని. అండ్ అలాగే ప్రతి ఇంట్లో కూడాను ఈ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. చాలా మందికి చాలా రకాల సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి. బయటికి ఆ రోజు పెరుగుని, అన్నాన్ని, ఇలాంటివి ఏవి కూడా డబ్బుల్ని కూడా వెళ్ళనివ్వరు. కొంతమంది ఏంటంటే ఆ రోజే కావాలని పక్క వాళ్ళని ఏడిపించాలి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చేయాలని చెప్పేసి ఆ రోజే అడగడం అనేది చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలాంటి పనులు చేయకండి. మనకి ఎంత రావాలో, మనం ఎవరికి ఎంత ఇస్తున్నామో అనేది దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు మన చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలని కోరుకోవాలి. అంటే ఎప్పుడు ఒకరికి ఇవ్వాలని అనుకోవాలి. ఇంకా అలాగే ప్రతి ఒక్కరు కూడాను ఎవరి దగ్గర నుంచో లాగేసుకోవాలని మటుకు అత్యాస పడకండి. మనకి ఎంత వస్తుందో అంతే వస్తుంది. అంతకు మించి ఎక్స్ట్రా వచ్చేదు, అంతకు మించి తగ్గిపోదు. మనం చేసుకున్న కర్మలు బట్టి మనకు వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం మీరు అందరూ కూడాను హ్యాపీగా చేసుకున్నారనే అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.